హాయ్ బిచ్లు, గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మా పిల్లల లంచ్ బాక్స్ లోకి మినపప్పు అన్నం రాగి డంప్లింగ్స్ చేస్తున్నాను. ముందుగా 2 టేబుల్ స్పూన్ నెయ్యిలే ధనియాలు, ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించి పచ్చి కొబ్బరి తురుము, చింతపండు వేసుకుని కొద్దిగా చల్లారాక మిక్సీ జార్ లో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ లో పోపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, సాల్ట్, మినపప్పు పొడి, రైస్ వేసి మగ్గినాక పైనుండి నెయ్యి వేసి సర్వ్ చేసుకోవాలి. స్నాక్స్ కోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు వాటర్ పోసి మరిగాక 1 కప్పు రాగి పిండి వేసి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో బెల్లం వేసి పాకం అయ్యాక పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి మగ్గించుకోవాలి. తర్వాత నానైన పిండిని ముద్దలుగా చేసి చపాతీ కర్రీతో అయినా లేదా చేతితో అయినా చిన్నగా డంప్ చేసుకొని లోపల కొబ్బరి బెల్లం ని స్టఫ్ చేసి చివర్లు ఒత్తుకోవాలి. అన్ని అలాగే చేసుకొని స్టీమ్డ్ ప్లేట్ లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా మినపప్పు అన్నం, రాగి డంప్లింగ్స్, రైతా, ఫ్రూట్స్ తో మా పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.